దేవుని వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 13వ వచనం. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. చాలు. కాబట్టి దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించునుగాక. మనకు ఆరోగ్యము, ఆయుష్, ఐశ్వర్యము, పరిశుద్ధత సమృద్ధిగా దేవుడు మనకి అనుగ్రహించునుగాక. చూడండి, ఈ భూలోకంలో మనము విమానాలు తయారు చేసేవారిని, ర్యాకెట్లు తయారు చేసిన వారిని, హెలికాప్టర్లు తయారు చేసిన వారిని, రైళ్ళు తయారు చేసిన వారిని, బస్సుల్ని, కంప్యూటర్లను తయారు చేసిన వారిని మనం చూస్తున్నాం. వీళ్ళందరినీ మందులు, ట్యాబ్లెట్లు కనిపెట్టిన వారిని, రోగాలకు మందులు కనిపెట్టిన వారిని భూమి మీద మనము చూస్తున్నాం. వారు మనము గపుక్కున మనం ఉన్న ఊరికి వచ్చినా, మన వారి దగ్గరికి వెళ్ళినా వారిని ఎంతో మనము గౌరవిస్తాం, ఎంతో వారిని చూసి మనం సంతోషిస్తాం. ఎందుకంటే వారు ఏదో గొప్ప యంత్రాన్ని కనిపెట్టిన వారు కనుక వారికి గౌరవిస్తాము, వారిని చూసి సంతోషపడతాము, వారికి విలువిస్తాం. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ, దేవుడు శక్తి, దేవుని బలము, దేవుని మహిమ, దేవుని పరాక్రమం మనం తెలుసుకున్నట్లయితే నిజంగా దేవుణ్ణి మనం ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపిస్తుంది. చూడండి, నా హస్తమే భూమికి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అన్నీ నిలుచును. చూడండి, కాబట్టి దేవుడు ఎంత శక్తిమంతుడు, మన దేవుడు ఎంత బలవంతుడు, ఎంత జ్ఞాని, ఎంత గొప్ప దేవుణ్ణి మనము ఈ 95 ఏళ్ళ తర్వాత చూడబోతున్నాం.